చూసారుగా ఘటన జరిగి 10-12 గంటలు అవుతున్నా స్టిల్ అట్లానే ఉంది సిచ్యువేషన్. అదే మంట, అదే వేడి. ప్రస్తుతం ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ప్రాంతాన్ని ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించారు అమలాపురం ఎంపీ హరీష్, ఎమ్మెల్యే వరప్రసాద్. ఆ సందర్భంగా టీవీ నైన్తో మాట్లాడారు ఎమ్మెల్యే వరప్రసాద్. బ్లోఅవుట్ అదుపులోకి రావడానికి 5 రోజులు పట్టొచ్చన్నారు. ఇంత పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, కానీ ఓఎన్జీసీ మాత్రం స్థానిక నేతలు ప్రజలకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుత ప్రమాదం చూస్తుంటే ఇది మానవ తప్పిదంలానే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కానీ ఏమన్నారు మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య ఘటనా స్థలం నుంచి అందిస్తారు. సత్య, స్థానిక జిల్లా నాయకులంతా కూడా అప్రమత్తమయ్యి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. స్థానిక ఎంపీ హరీష్ మనతో ఉన్నారు. అంటే చంద్రబాబు ఇప్పటికి ఆదేశించారు, ఎక్కడికక్కడ అందరూ అధికారి యంత్రంగా అప్రమత్తమైంది. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? బ్లోఅవుట్ ని ఎప్పుడు నియంత్రించే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం దీన్ని ఈ బ్లోఅవుట్ ని అదుపులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఓఎన్జీసీ మన రాజమండ్రి నుంచి కూడా రీజనల్ స్పెషల్ అంతా టీం కూడా బృందం కూడా రావడం జరిగింది. వాళ్ళ అసెస్మెంట్ చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ బ్లోఅవుట్కి వెనకాల భాగం ఒక 3 పంపులు ఏర్పాటు చేసుకుని, అలాగే ముందు నుంచి మరొక పంపుని ఏర్పాటు చేసుకుని దీనికి కాన్స్టెంట్గా వాటర్ స్ప్రేయింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. స్థానికంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఎంపీ చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ కూడా ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రజల్ని అధికారులతో మమేకవుతారు. స్థానిక ఎమ్మెల్యే మనతో ఉన్నారు. ప్రజలకి ఇప్పటికే అప్రమత్తమయ్యారు, సురక్షిత ప్రాంతం తరలించారు. గతంలో 95లో పాసలపూడి బ్లోఅవుట్ చూసాము. తీవ్రత ఎంతవరకు ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు, నిపుణులు ఏం చెప్తున్నారు? ఇక్కడ వీళ్ళు ఏం చేసి ఉండాల్సిందంటే ఇంత ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ అందరికీ చెప్పు ఉండాలి, ప్రిపేర్ చేసి ఉండాలి. అది ఇలా పబ్లిక్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆఫీసర్లు కానీ వీళ్ళకి చెప్పు ఉండాలి, అది చేయాలి. రెండవ అంశం ఏమిటంటే ఇన్సైడ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ హిట్ చేయాలో అక్కడ హిట్ చేయాలా. అదేదో మానవ తప్పిదమే కనిపిస్తుంది నాకు. సరిగ్గా ఆపరేషన్ చేయలేదు అనిపిస్తుంది. ఇక్కడ వారు సమాధానం చెప్పాలా. ఓఎన్జీసీ వారిని అడిగితే ఏం చెప్తున్నారు? డీప్ వారిని అడగండి, డీప్ ఇండస్ట్రీస్ వారిని అడగండి అని చెప్తున్నారు. సరే, వారిని అడుగుదాము. వారైనా ఖచ్చితంగా ఈ ఆపరేషన్ చేయటంలో సరైన జాగ్రత్త తీసుకోలేదని నాకు అనిపిస్తూ ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇలాంటి ఓఎన్జీసీ ఎవరైతే ఇక్కడ డీప్ కంపెనీ ఎవరైతే ప్రైవేట్ కంపెనీ ఉందో వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటే బాగుండేది అనేది మాత్రం స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రమాదం లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుని స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే టీవీ నైన్తో చెప్పారు. ఘటనా స్థలం నుంచి